ఇక భగవన్నామస్మరణం అంటే అందులో ప్రాణాలు పోయినా మనకు ఆనందంగానే ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి చక్కనైనటువంటి భజన కీర్తనని అందించి ముందుగా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ కార్యక్రమానికి స్వామి నాకు అనుగ్రహం ఇప్పించడం అనేటువంటిది ఇప్పుడు సోదరిమణి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నాకు చాలా చిన్నవి. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటేనే నాలుగు సత్సంగంలో మాట్లాడేటువంటి అవకాశం అనేటువంటిది లభిస్తుంది. దానికి సోదరుడు కందిరాజు లక్ష్మీ నరసింహారావు గారు నాకు, అలాగే వారి దంపతులు మరి ఈ చిదవకాశాన్ని, చిన్న అవకాశాన్ని నాకు ఇచ్చారు. అమ్మ మీరు చెప్తారా అంటే దానికి మించినటువంటి నాకు మహా అనుగ్రహం ఇంకేముంటుంది. స్వామి సన్నిధిలో, జగద్గురు సన్నిధిలో మాట్లాడడం కంటే ఇదంతా కూడా జగత్కృప, ఇదంతా కూడా స్వామి యొక్క కృప, అంతకు మించి నాకేమీ తెలియదు అని చెప్పి నేను ఈ సత్సంగానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత స్వామి నన్ను ఎందుకు తీసుకొచ్చాడో అర్థమైంది. అంటే హంసలన్నీ ఒక దగ్గర ఉంటాయట, కాకులన్నీ ఒక దగ్గర ఉంటాయట. హంసలన్నిటినీ ఒక దగ్గర చేర్చేటువంటిది సంస్కారం. ఆ సంస్కారము భగవద్భక్తులకు ఉంటుంది. భగవాన్ సత్యసాయి భక్తులైనటువంటి ప్రతి ఒక్కరికి ఆ సంస్కారం ఉంది. కాబట్టి వాళ్ళ ఈ సంస్కారవంతమైనటువంటి సభకి నన్ను తీసుకొని వచ్చి మీ పరిచయం చేశారు. నా పరిచయం మీకు కాదు, మీ పరిచయం నాకు లభించింది అనమాట. ఎందుకంటే మీ ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్కరిలో కూడా నాకు సాయి కనపడుతున్నారు. ఆ ప్రశాంతమైనటువంటి రూపము, ప్రశాంతమైనటువంటి చిరునవ్వు, వారి యొక్క ప్రేమ, వాత్సల్యము, అందరూ ఏకీకృతంగా ఉండటం. ఇక్కడ మనం సమాజాన్ని ఈ సమిష్టి సత్సంగాన్ని చూసినట్టయితే ఏకీకృతమైనటువంటి ఒకే భావన, ఒకే భావం, ఒకే ప్రేమ, ఒకే వాత్సల్యం, ఇదంతా కూడా ఒక పెద్దలు చెప్తే వారి మాటని మనం అనుసరించడం, ఇవన్నీ కూడా మనకు స్వామివారు ఇచ్చినటువంటి అనుగ్రహం, ఇవన్నీ స్వామి ఇచ్చినటువంటి వాత్సల్యం. అయితే మనం ఈనాటి కార్యక్రమానికి